అమ్మ అట్టిపళ్ళు బాబు అట్టిపళ్ళు డజన్ 60 డజన్ 60 దీనమ్మ ఏంది ఇట్లాంటి కళ వచ్చిందేంది వరంగల్ వందన అట్టిపళ్ళు అమ్ముడేంది అట్టిపాలు 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 డజన్ 60 డజన్ 60 బాబు బాబు రండి బాబు ప్లీజ్ బాబు చిచిచి అవు గియాల వరంగల్ నుండి అమ్మ నాయన వస్తారు కదా మా అమ్మ ఇయాల నన్ను మర్డర్ చేసా పోతుంది వందన వనజాక్షి ఫస్ట్ ఫ్లోర్ రమ్మంటుందే మా అమ్మ వచ్చినట్టుంది 3D సినిమా పుక్కట్లా చూపిస్తుందేమో మేడం పిలిచిరంట 10 minutes లో పేరెంట్స్ మీట్ ఉంది గెట్ రెడీ ఫాస్ట్ ఏంది మేడం గిట్లా పట్టిర్రు మా అమ్మకి చెప్పిన పాన నీంచేదాకా మీకు నిద్ర పట్టేటట్టు లేదు కదా నా నిద్ర సంగతి నేను చూసుకుంటా గానీ ముందు నీ చదువు సంగతి చూద్దాం మీ పేరెంట్స్ రాగానే ప్రిన్సిపల్ రూమ్కి తీసుకురా సరే మేడం కథం దోసుల్ గిదే లాస్ట్ చూపు జల్దీ స్క్రీన్ షాట్లు తీసుకొని స్టేటస్లలో RIP అని పెట్టుకోర్రి పిచ్చిదానా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మీ నాయన వస్తుంది కదా ఈరోజు అరే అవు కదా ఇంకా మా నాయన వస్తే చిల్ మీ అమ్మానే చూసినావా షేర్ ఎట్లుందో ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేలా ఉందే మా నాయనేడి ఈడొచ్చిండేంది అమ్మ ఎట్లున్నావే మా అమ్మ ఎట్లున్నావు అవు మన దసరా పండగ రాలే దీపావళికి వస్తానులే గన్నెత్తేంది నీ అవతారం ఏంది గన్నెత్తికి నూనె పెట్టకుంటే బుర్రకు చదువుతుంది ఆయే రాంగానే షురు చేసినావు చదువు గురించి నువ్వు చెప్పు మామ చదువులు ఎట్లున్నాయి మార్కులు ఎట్లా వస్తాయి మొన్న ప్రిన్సిపల్ సార్ ఫీల్ అయిండు IITలో ఉండాల్సిన స్టూడెంట్ని తీసుకొచ్చి ICలో కూర్చోబెట్టినా అని గట్లయితే కిడ్స్ కాలేజ్లో సీట్ వస్తుంది ఆయే దీని ముఖం వరంగల్ కిడ్స్ కాలేజీలో సీట్ రావాలంటే మినిమం 3000 ర్యాంక్ రావాలి వస్తుందానే 1000 లోపు వస్తే మీకేమైనా ప్రాబ్లమా మెయిన్ పేపర్లా వరంగల్కి 1 తెచ్చిన ధృవతారా ధృవతార అంటే సచినోళ్ళని అంటారే పాగల్ నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే మేడం నేనే వనజాక్షి సార్ కొంచెం మీటింగ్లో ఉన్నారు ఏం టైమింగ్ మీరేదో తెచ్చినట్టున్నారుగా లంచ్ కానిస్తే తర్వాత మీటింగ్ పెట్టుకుందాం అలాగే మేడం ఓకే పదవే నీకోసం బిర్యానీ తెచ్చినా నాయనెందుకు రాలేదమ్మా చిట్టి పాట పోయిండే గిదేంది అగడ పడ్డట్టు తింటుంది నీకేమెరకమ్మా ప్రతి ఇంటర్ పొరగాలు వరద బాధతో లెక్క వారం వారానికి దొరికే పులిహోర పొట్లాలు మాకు తిరుపతి ప్రసాదం లెక్క గీడ తిన్నది ఒంటికి పట్టదు కంటికి నిద్ర పట్టదు చదివింది మెదడుకెక్కదు అంటే సక్కగా అవుతలేవానే మెదడుకి ఎక్కలేదా అరే అమ్మా ఏదో ఫ్లోలో అన్నాను పరేషాన్ కాకు మామ మా ప్రిన్సిపల్ ఏదేదో అంటాడు నన్ను చూసిరు కదా మీరు వరంగల్ ఓరి కిడ్స్ లా ఖర్చు వేసినా అనుకో నేను స్కూటీ మీద కిడ్స్ కి పోతుంటే నువ్వు నా కోడలని కాలర్ ఎగరేసుకొని చెప్పుకో ఏందే ర్యాంక్ కొడతావా పబ్లిక్ గార్డెన్లో పల్లీలు తినడం అనుకుంటున్నావా ఇంత ఖర్చు పెట్టి కారేసుకొని వచ్చింది నీకు బిర్యానీ తినబెట్టడానికి కాదు మీ సార్ని కలిసి నీ మార్కులేందో తెలుసుకుందామని గమ్మునుండు వస్తున్నా మేడం వస్తున్నాం మీ అమ్మాయా అవును సార్ ఒక్కరితే కూతురు మా ఆయన సంపాదించిన సగం జీతం మొత్తం దానికే పెడుతున్నాం సార్ అవును సార్ IITలో ర్యాంక్ కొడుతుంది అంటారా ఏంటి కొట్టేది గోడ మీద పడకలా అసలు మొన్న వీకెండ్ ఎగ్జామ్స్ లో మీ అమ్మాయికి ఎంత వచ్చిందో తెలుసా వనజాక్షి మేడం ఒకసారి చదవండి ఇవాళ పిండం పెడుతుంది నాకు మ్యాథ్స్ 1Aలో 75కి 18 1Bలో 74కి 19 ఫిజిక్స్కి 60కి 23 కెమిస్ట్రీలో 60కి 21 బా మేడం 2 సబ్జెక్టులు పాస్ అయ్యారు మీ అమ్మాయి ఇంకా సెక్షన్లోనే వీకెస్ట్ అనుకున్నా మీ మొత్తం క్యాంపస్లోనే వీకెస్ట్ దేవుడా ఇవాళ నా కొంప ముంచట్టున్నారు వీళ్ళు గ్యాంగులేమో ఎక్కువ చదువులేమో తక్కువ దీనమ్మ జీవితం
ఇది చూడండి, మ్యాథ్స్ క్లాస్ మీ అమ్మాయి చేసిన ఘనకార్యం. మా కాలేజ్ స్టాఫ్ వాట్సాప్ గ్రూప్ మొత్తంలో హల్చల్ చేసిన వీడియో. ఏం లెక్కలు సార్ గివి? కాస్ థీటా, సైన్ థీటా, కొసెక్ థీటా, టాన్ థీటా, ఏ స్క్వేర్, బి స్క్వేర్. చెప్పరా నా భారతం మొత్తం చెప్పు. ఇది కేవలం కాలేజ్లో జరిగే హంగామానే. ఇంకా హాస్టల్లో జరిగే మేడం గారే చెప్పాలి. చెప్పండి. ఎస్ సార్. అమ్మగారికి ముక్క లేందే ముద్ద దిగదంట. డైలీ నాన్ వెజ్ కావాలంట. జనతా గ్యారేజ్లో జూనియర్ ఎంటర్ లెక్కంట మేడం గారు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ వాలిపోతుందంట. వరంగల్ కా షేర్ అంట. పోరి ఏంది ఇది? క్యాంపస్లో అందరిలోని అమ్మగారికే కావాలి. ఈవిడ గ్యాంగ్ బాత్రూంలో ట్యూబ్లైట్లు పగలగొట్టడం, కిచెన్లో ప్లేట్లు ఎత్తేయడం. మనం ఇడ్లీ తోట పెట్టుకున్నామంట. రోజు ఇడ్లీ అయినా అని ప్రశ్నలు. ప్లీజ్ మేడం. మీరు చెప్పండి మేడం. ఈమెకు చదువు అంటే బుర్రకి బుద్ధి పుట్టినప్పుడే చదువుద్దంట. ఇంకేమన్నా అంటే మా నాన్న 5 లక్షలు కట్టి ఎస్ఆర్ కాలేజీలో సీటు కొంటాడని చెప్తుంది. బుర్రకు బుద్ధి పుట్టినప్పుడు కాదు సార్, బూజు దులిపైన చదివించండి. చదివిస్తా మేడం, మీరు జస్ట్ బాగా చదువుకోండి అని మాత్రమే చెప్పండి. మిగతాదంతా మా పేరెంట్స్ స్టైల్లో మేము హ్యాండిల్ చేస్తాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే ఓకే. అలాగే సార్. తూ పరువు తీస్తివి కన్నే. అన్నా గిడొక్క నిమిషం కూడా ఉండొద్దు. అయినా 60కి 20 వచ్చుడేందే? ఎవడు తింటే నీకేంది, తినకపోతే నీకేంది? నీ చదువు సగమైనప్పుడు మన్ననే కందే పండగకి 20,000 పెట్టి బట్టలు కొన్నాము. అసలు ఏం తక్కువ చేసినామే నీకు? అన్నా దీన్ని కొంచెం గడ్డి పెట్టు. ఏందే వందనా, ఏంది ఇది? నీ చదివేంది, నీ మార్కులేంది? మన సైదులు గాని బిడ్డను చూసినావా? 60కి 50 వచ్చినాయి. గాన్ బిడ్డతో నన్నెందుకు పోల్చున్నావు మామా? ఏందే గొంతులేస్తుంది? చదువులే సంధ్య లేదు, మళ్ళీ వేసిన బట్టలు వేయద్దు దొరసాని. అయ్యగోరం ఎక్కువ ఇట్లా వేస్తున్నావులే. నడు పోదాం. అన్నా సైదుల బిడ్డ ఎడదవుతుంది? హన్మకొండ గవర్నమెంట్ కాలేజ్లా. అవు ఆడనే ఇద్దామన్నా. నడు చదువుకోపో. ఈడుండి నువ్వు చదివేది లేదు, పెట్టేది లేదు. నువ్వు ఆగే. బుర్రకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, బుర్రలకు ఎక్కేదాకా చదవాలి. మా నాయన డొనేషన్ కడతాడు, మా తాత కారు కొంటాడు. పల్లి కిలించావనుకో ఇంట్లో కూసోబెడతా. కూసబెట్టుడు తినబెట్టుడు ఏం లేదు, పెళ్లి చేసి వంపుడే. మర్యాదగా అడుగుతున్నా, చదువుతావా తట్టపుట్ట చదువుకొని పోదామా? అమ్మా చదువుతాగందే, లొల్లి అయ్యకు. లొల్లి కాదు బిడ్డ, మంచి మాటకి చెప్తున్నా. మన కాందంలో పరువు తీయకు. మీ నాయన తరపులు మొత్తం అమెరికాకు పోయిర్రు. మన ఫంక్షన్ పోతే పల్లికి లించి నవ్వుతుర్రు. నువ్వు పెద్ద చదువు చదవాలి, అమెరికాకు పోవాలి, వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. గట్లనే అమ్మా, నీ కాలు మొక్తా, నన్ను నిడిచిపెట్టు. చదువుతా కదా. పోయేస్తాం మళ్ళా. కొద్దిగా మబ్బిడిసి చదువు. ఇక పోదాం పద. గిట్రా ఇప్పటిదాకా తీటిను, ఇప్పటికి దారమేంది? దారం కాదే, భద్రకాళి గుడిలా నీ పేరు మీద పూజ చేయించిన సక్క చదవాలని. పరీక్షలు అయ్యేదాకా తీయకు. మంచిది. పోయేస్తాం, మంచిగా చదువుకో. బాయ్ అమ్మా. పదవే క్యాంటీన్కి పోదాం అన్నాడు. వామ్మో, సునామీ భూకంపం కలిసి వచ్చినట్టుంది కదనే. పామ్మో, నా బతికేంది కడాయిలో మాడిపోయిన పకోడీ లెక్క అయింది. వీకెండ్ ఎగ్జామ్కే మా అమ్మ గింతగానం చేస్తే, అసలు ఎగ్జామ్ అయితే నన్ను జనాభా లెక్కలో లేకుండా వేసేదేమో. హలో వందనా. కడుపు సల్ల పడ్డదా మేడం? 100 ప్యాకెట్ల సల్ల తాగినట్టుందా? అసలు ఏం తెలుసు మేడం యావరేజ్ స్టూడెంట్ల కష్టాలేంటో మీకు? పేరెంట్స్ టార్గెట్ రీచ్ అవ్వలేక, చుట్టాల కాంపిటీషన్ తట్టుకోలేక, తల ఎత్తలేక దించలేక, చదివిన చదువు మళ్ళా చదివి, రాష్ట్ర పరీక్ష మళ్ళా రాసి, ఇంట్లో వాళ్ళు చెప్పుకునే గొప్పల కోసం ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాం మేడం. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగి తినే ముద్ద మింగే లోపే నెక్స్ట్ ఏంటి ఎన్ని మార్కులు, నెక్స్ట్ ఏంటి ఎన్ని మార్కులు అంటూ ముద్ద దిగకుండా చేస్తారు కదా మేడం. అసలు మా యావరేజ్ స్టూడెంట్లు పడే నరకం అంతింత కాదు మేడం. కాజీపేట బ్రిడ్జ్ దగ్గర, హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో, వరంగల్ చౌరస్తాలో, హైదరాబాద్ లో అమీర్పేటలో, వైజాగ్ బీచ్ దగ్గర, విజయవాడ బెంజ్ రోడ్ లో ఏడు అడిగిన చెప్తారు మేడం యావరేజ్ స్టూడెంట్లు పడే నరకం ఏంటో. అయిపోయిందా? ఎనీవే కంగ్రాట్స్. ఏంది మేడం ఎటకారం చేస్తుర్రా? నాకు ప్రమోషన్ వచ్చింది, బాచుపల్లి క్యాంపస్కి వెళ్తున్నా.
ఏహే కాంగ్రాట్స్ మేడం, మాకు దరిద్రం వదిలింది. నీకు కూడా కంగ్రాట్స్. మాకెందుకు మేడం కంగ్రాట్స్? నీకు నీ గ్యాంగ్ కి బాచుపల్లి క్యాంపస్ షిఫ్ట్ చేసాం. ఆల్ ద బెస్ట్ వందన. ఓ పోరి, ఈడ చదువు అంటే సెప్పుడే ఉంటది, కానీ క్యాంపస్ లా చదువు పుస్తకాల్ని కళ్ళ గట్టి చదివిపిస్తారట్నే. మనం అవుటే. హే లార్డ్ కృష్ణ, నా లైఫ్ ని నైఫ్ తో పొడిచి క్లోజ్ చేయొచ్చు కదా. రాజమౌళి సినిమాలో కూడా గిన్ని ట్విస్టులు ఉండవు, నా లైఫ్ లో ఎందుకు స్వామి గిన్ని మార్పులు?